Good morning, children. Okay, children, let us start lesson number 3. सबसे मीठी सबसे कड़वी. Okay, children, सबसे मीठी और सबसे कड़वी. एक बार राजा कृष्णदेव राय ने दरबार में पूछा. Once the king Krishnadev Rai asked in the court. ఒకరోజు రాజా కృష్ణదేవరాయ్ తన దర్బారంలో అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే, आप बताइए सबसे मीठी चीज़ कौन सी है? What is the sweetest thing? And listen first. आप बताइए सबसे मीठी चीज़ कौन सी है और तथा सबसे कड़वी चीज़ कौन सी है? What is the sweetest thing and what is the bitter thing? యూ టెల్ మీ. సో దర్బార్లో తను అడుగుతారనమాట. ఏంటి, అందరికన్నటువంటి స్వీటెస్ట్ అంటే తీయటి వస్తువు ఏంటి, చేదు వస్తువు ఏంటి అని తన దర్బారంలో అడుగుతారనమాట. ఇసీ तरह के जवाब आए. इस पर तरह के जवाब आए. सबसे मीठी चीज़. देर आर वेरियस ఆన్సర్స్ టు దిస్ క్వశ్చన్. సమ్ మెంబర్స్ ఏం చెప్పారంటే తర్బూజా. తర్బూజా మీన్స్ వాటర్ మెలాన్. ఆమ్ అని చెప్పారు కొంతమంది. ఆమ్ మీన్స్ మ్యాంగో. ఓకే చిల్డ్రన్. ఖర్బూజా మీన్స్ మస్క్ మెలాన్. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారనమాట. సో నెక్స్ట్ ఇసీ తరహ కడ్వీ చీజ్కే భీ నామ్ ఆయే. సో లైక్ దిస్, ఇప్పుడు స్వీటెస్ట్ థింగ్కి తర్బూజా, ఖర్బూజా అని చెప్పారు కదా. సో అలాగే కరేలా మీన్స్ బిటర్ గాడ్. నీమ్. ఓకే. చిరాయితా, శాలిసి. ఓకే. సో అలాగా డిఫరెంట్ నేమ్స్ చెప్పారనమాట. तेनालीराम बिल्कुल चुप बैठे थे. तेनालीराम सैट साइलेंटली. क्यों तेनालीराम, तुम्हें कुछ नहीं कहना? तेनालीराम మాత్రం చాలా సైలెంట్గా కూర్చున్నారు. సో వన్ మెంబర్ ఆస్క్డ్ టు తెనాలీరామ్, వై తెనాలీరామ్ యూ సిట్ సైలెంట్లీ? దెన్ ఆస్క్, సో ఎందుకు నువ్వు అలా సైలెంట్గా కూర్చున్నావు అని చెప్పి అడుగుతారనమాట. మహారాజ్ మై అప్నా జవాబ్ జల్దీ హీ దూంగా. మహారాజ్, ఐ విల్ గివ్ మై ఆన్సర్ సూన్. నేను నా ఆన్సర్ నేను తర్వాత చెప్తాను అని చెప్పి తెనాలీరామ్ చెప్తారనమాట. కుచ్ దిన్ బాద్ రాజ్ దర్బార్ మే ఊంచీ పగడీధారి ఏక్ అనోఖా వ్యక్తి ఆయా. ఎ ఫ్యూ డేస్ లేటర్ ఎ స్ట్రేంజ్ పర్సన్ కేమ్ టు ద కోర్ట్ విత్ ఏ హై టర్బన్. ఒక పెద్ద టర్బన్. పగడీధారి అంటే టర్బన్ అన్నమాట. టర్బన్ పెట్టుకొని ఒక తెలియని వ్యక్తి ఎవరో వస్తారనమాట రాజదర్బార్కి. వచ్చి ఏమంటారో చూడండి. ఓకే. మహారాజ్, మై గగ్గర్ నాథ్ హూ. ఆప్కే పడోసీ రాజా మహాపరాక్రमी नीलांबर जी का राज कवि. Majesty, I am Gaggarnath, the king of your neighbor king, महापराक्रमी नीलांबर. You may, okay. आपको शायद आपकी वीरता और राम बुद्धि का कुछ ज़्यादा घमंड हो गया है, पर वे इतने बलवान हैं कि जब चाहे आपकी शान को धूल में मिला सकते हैं. సో అక్కడ పెద్ద టర్బన్ పెట్టుకొని వస్తాడు కదా, ఆ వ్యక్తి పేరేంటంటే గగ్గర్నాథ్ అనమాట. మీ నైబర్ రాజ్యానికి నేను ఆ రాజు నీలాంబర్ రాజు యొక్క రాజకవిని అని చెప్పి తను చెప్తాడు. చెప్పి తర్వాత ఏమంటాడంటే, ఆప్కో షాహిద్ ఆప్కి వీరత ఔర్ స్మృద్ధి కా कुछ ज़्यादा घमंड हो गया है, पर वे इतने बलवान हैं कि जब चाहे आपकी शान को धूल में मिला सकते हैं. You may have become more proud of your bravery and wisdom, but they are so powerful that you can your pride in the dust whenever you want.
సో నీకు నీ నీ బుద్ధి, నీ పరాక్రమం మీద నీకు చాలా గర్వంగా ఉందేమో. మా రాజుగారు తలుచుకుంటే నీ బుద్ధిని చిటికలో మాయం చేయగలరు అని చెప్తాడనమాట. यह सुनकर राजा कृष्णदेव राय को राहिनी साहिबी सभासद में भी क्रोध से थर थर कांपने लगे. So after hearing this the king and everyone trembled with anger. సో అందరూ కూడా ఇది విన్న తర్వాత మా రాజు దర్బార్కి వచ్చి మా రాజుగారి గురించి ఇలా అంటావేంటి అని చెప్పి అందరూ కూడా చాలా కోపంతో విర్రవీగుతున్నారనమాట. ఓకే. ठहर दृष्ट, तुझे तेरी दृष्टता की सज़ा मिलेगी, हम तुझे कारागार में. సో రాజు కృష్ణదేవరాయ ఏమంటారంటే, వెయిట్, యూ విల్ గెట్ ద పనిష్మెంట్ ఆఫ్ యువర్ ఐస్, వి విల్ కీప్ యూ ఇన్ జైల్. నేను నీకు దీనికి కరెక్ట్ దండన విధిస్తాను అని చెప్పి జైల్లో వేస్తాను అని చెప్పి కృష్ణదేవరాయ్ చెప్తారనమాట. पर वह अपनी बात पूरी करते इससे पहले ही चमत्कार हुआ. गगरनाथ ने देखते देखते ही अपने दाढ़ी और पगड़ी उतारी तो सब चौंके. सामने तेनालीराम खड़े थे. But miracles will happen before he complete his task. Door to door, seeing thus removed his beard and turban, then Tenali Rama stood in front of everyone. సో తను ఇప్పుడు మాట్లాడారు కదా గగ్గర్నాథ్ అని చెప్పి, ఆ గగ్గర్నాథ్ తన యొక్క గడ్డాలు, మీసాలు, ఆ టర్బాన్ అవన్నీ తీసేస్తే మన ముందుకి రాజుగారి ముందు ఎవరు నించున్నారు? తెనాలిరామే నించున్నారనమాట. తెనాలిరామ్ హసే. అప్పుడు ఏం చేస్తారు? తెనాలిరాము తన ముందు నించొని ఆ వేషం, గగ్గర్నాథ్ యొక్క వేషం వేసుకొని రాజుగారి దగ్గరికి వచ్చి ఇలా అన్నీ మాట్లాడతాడనమాట. అయితే బిఫోర్ తనకి పనిష్మెంట్ ఇచ్చే ముందే తనకి అవన్నీ తీసేస్తాడు, రిమూవ్ చేసేసిన తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. ఏంటి తెనాలిరామ్ ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి. అప్పుడు తెనాలిరామ జస్ట్ స్మైల్ ఇస్తాడు. हे पृथ्वीनाथ, किसकी हिम्मत है कि दरबार में आपकी बेअदबी कर सके? मैंने तो सिर्फ आपकी बात का जवाब दिया था. సో మహారాజ్ ఏమంటారంటే, ఓ పృథ్వీనాథ్, హూ డేస్ టు బీ ఏబుల్ టు డిస్రెస్పెక్టెడ్ యూ ఇన్ ద కోర్ట్? ఐ ఓన్లీ రిప్లైడ్ టు యూ. సో నిన్ను మీ రాజదర్బార్కి వచ్చి మిమ్మల్ని ఎదిరించే దమ్ము ఎవరికైనా ఉందా రాజుగారు? ఎవరికీ లేదు. నేనైతే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వడానికే ట్రై చేశాను అని చెప్తాడు తెనాలిరామ్. క్యా మతలబ్, వాట్ డూ యూ మీన్? ఏంటి అసలు ఏంటి దాని అర్థం ఏంటి అని అడుగుతారనమాట. మహారాజ్, సబ్సే కड़वी चीज़ कड़वी बात है. इसी कारण आप गगरनाथ की बात सुनते ही इतने क्रोध में आ गए कि उसे कारागार में डालने की बात सोचने लगे. महाराज, most bitter thing is bitter matter for this reason. When you hear the Gaganath words, you become so angry that he thought of putting him in jail. So తన మాటలు నువ్వు విని, గగ్గర్నాథ్ చెప్పినటువంటి మాటలు నీకు చేదనిపించాయి కాబట్టి మీరు తనని జైల్లో పెట్టడానికి ఆలోచించారు. నేను చెప్పిన మాటలు మీకు ఇప్పుడు తెనాలిరామ్ చూడండి ఎంత స్వీట్గా చెప్తాడో, అవేమో తనకి రాజుగారికి స్వీట్గా అనిపిస్తాయి అనమాట. और फिर गगरनाथ के चोले के अंदर से मैं निकला तो मेरी एक मीठी बात सुनते ही खिलखिला उठे. लिहाजा मेरी समझ में सबसे मीठी चीज़ भी मीठी बात ही है. Gaganath, when you heard a sweet talk, I blossomed so many sweetest thing. In the sweetest thing, not only was the king Krishnadevaraya hearing this.
సో ఈ ప్రపంచంలో ఏదైనా స్వీటెస్ట్ థింగ్ అది ఉందంటే అది మంచి మాట. ఓకే, చేదు మాటలు మంచి మాటలు అంటారు, అంతేగాని థింగ్స్ బిట్టర్ గాడ్ అవేమీ ఉండవు అని చెప్పి తెనాలిరామ నిరూపించాడనమాట. यह सुनकर राजा कृष्णदेव राय ही नहीं सभी दरबारी भी चकित थे. राजा कृष्णदेव राय ने आगे बढ़कर तेनालीराम को अपना कीमती हीरे का हार पहना दिया. सभी तेनालीराम की बुद्धिमत्ता की तारीफ करते रहे. సో ఇవన్నీ విన్న తర్వాత రాజుగారు ఏమంటారంటే, అందరు రాజుగారే కాకుండా ఆ దర్బార్లో ఉన్న మిగతా కవులు కూడా తెనాలిరామ్ని ఎంతో మెచ్చుకుంటారన్నమాట. సో తనకి ఆన్సర్ చక్కగా ఇంత వివరించి ప్రాక్టికల్గా చూపించాడు కదా. సో ఆ ప్రాక్టికల్గా చూపించినందుకు రాజుగారు తన మెడలో ఉన్న వజ్రహారము తెనాలిరాముకి బహుమతిగా ఇస్తారు. ఓకే చిల్డ్రన్, lesson 3 completed. Read this textbook once you read. Okay children, bye, have a nice day.